3వ తరగతి పాఠ్యాంశము 4వ పాఠ్యాంశము నా బాల్యము. ఈ పాఠ్యాంశము షేక్ నాజర్ యొక్క ఆత్మకథ. షేక్ నాజర్ యొక్క ఆత్మకథను పింజారీ అని అంటారు. షేక్ నాజర్ యొక్క ఆత్మకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము కళలు, ప్రక్రియ ఆత్మకథ. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీన 1920లో జన్మించారు. నాజర్ యొక్క తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. బుర్రకథ అనే ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. నాజర్ రూపొందించినటువంటి బుర్రకథల పేర్లు ఏంటంటే పల్నాటి యుద్ధము, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. నాజర్ చేసిన కృషికి గుర్తించి భారత ప్రభుత్వము 1986లో పద్మశ్రీ అనే పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21న మరణించారు. ఎప్పుడు జన్మించారు? 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. నాజర్ను వాళ్ళ నాన్న, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా నాజర్ అని పిలిచేవారు. అంటే పొన్నికల్లులో ఉండే ఆయన సొంత కుటుంబం వాళ్ళందరూ కూడా నాజర్ అని పిలిచేవారు. వాళ్ళ గారపాడు తాతలు, అత్తలు, మామలు, తాతలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. అంటే వాళ్ళ తాతగారి ఊరు గారపాడు కాబట్టి. నాజర్ పుట్టిన ఊరి పేరు పొన్నికల్లు. ఆయన నాజర్ యొక్క తాతగారి ఊరి పేరు గారపాడు. నాజర్ గురువుగారి పేరు హార్మోనిస్ట్ ఖాదర్. నాజర్ చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవం నాడు ద్రోణ విజయం అనే చిన్న నాటికను ఆయన వేశారన్నమాట. నాజర్ యొక్క పాత్ర ఏంటి? ద్రోణాచార్యుడు. ఈ నాటికకు నాజర్కు 5 రూపాయలు పుస్తకము, పెన్ను బహుమతిగా ఇచ్చారు. తరువాత ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ మాసపు పాట ఏమొచ్చిందంటే బంగారు పాపాయి అనే పాఠ్యాంశము ఈ మాసపు పాటగా ఇచ్చారు. బంగారు పాపాయి పాఠ్యాంశం యొక్క పాట యొక్క రచయిత ఎవరంటే మంచాల జగన్నాథరావు. ఈయన 1921లో జన్మించారు. 1985లో మరణించారు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ఈయన యొక్క ప్రసిద్ధ వాగ్గేయకారుల యొక్క కృతులను కూడా స్వరరచన చేశారు. ఈయన ఏం చేశారంటే ప్రసిద్ధ వాగ్గేయకారుల యొక్క కృతులకు కూడా స్వరరచన చేశారు. నెక్స్ట్ బంగారు మొలక అనే కథ అనేది ఈ మాసపు కథగా ఈ నా బాల్యం పాఠ్యాంశానికి ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో ముసలివాడు నాటిన మొక్క పేరు ఏంటి అంటే మామిడి మొక్క. ముసలివానికి రాజు ఎన్ని బంగారు నాణ్యాలు బహుమతిగా అందించారంటే 25 బంగారు నాణ్యాలు. ఈ నా బాల్యం అనే పాఠ్యాంశానికి ఇంతకు మించి ఎటువంటి బిట్లు కూడా ఎక్స్ట్రా ఏమీ ఉండవు. ఇంతే.